చెప్తున్నాడు, ఇన్ని రోజులు మీ మధ్య పరిచయం చేశాను కదా, ఇప్పుడు నేను యెరూషలేముకి వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చాలామంది సేవకుల ద్వారా ప్రవచనం చెప్పిస్తున్నాడు. పౌలు యెరూషలేముకి వెళ్తే ఆయన కాలు చేతులు కట్టేసి అరెస్ట్ చేస్తారు, పౌలుకి యెరూషలేముకి వెళ్తే శ్రమలు ఉన్నాయి అని ప్రవక్తలు చెప్పుకుంటూ వస్తున్నారు. అక్కడక్కడ పౌలు కూడా అర్థమైపోతుంది, నా కొరకు శ్రమలు కాచుకొని ఉన్నాయి, నాకు అర్థమైపోతుంది, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ బంధింపబడతానని దేవుడు ఆత్మ నాకు బయలుపరుస్తూనే ఉన్నాడు. అంటే నా లైఫ్ అయిపోతుంది, ఇక నా జీవితం అయిపోతుందని నాకు అర్థమైపోయింది. అయితే నేను ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాను, దేవుడు నాకు అప్పగించిన పనిని తుదముట్టించవాలనని, దాన్ని పూర్తి చేయాలని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును యోగ్యమైనదిగా ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఈరోజు బోధకులకు దేవుని కన్నా ఎక్కువ వాళ్ళ ప్రాణం, వాళ్ళ సుఖం, వాళ్ళ సౌఖ్యం, దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగే స్థాయికి ఎప్పుడు వస్తామని పౌలు తెలుసు. వాడికి ఎంత చచ్చిపోతావని పర్వాలేదు, నా పని పూర్తి చేయాలని నాకు వెళ్ళాల్సిందే, నా పరుగు కడముట్టించవాలని, దేవుడు నాకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి నా ప్రాణాన్ని నేను లెక్క చేయను. ఎంతో మంది వచ్చి చెప్తున్నారు, అయ్యా వెళ్ళదు చచ్చిపోతావు, లేదు, నా పని పూర్తి చేయాలి. నేను దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి తాను సుఖాన్ని కోరుకోలేదు, ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. మీకు ఒక చిన్న సంఘటన చెప్తానండి, రావట్లేదు. ఒకసారి పౌలు గారు ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్తే రాళ్లతో కొట్టేశారు ఆయన. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక గుంపు మనుషులు వచ్చి రాళ్లతో కొడితే దెబ్బలు ఎట్టు ఒకసారి కళ్ళు ఊహించుకోండి. ఒక్క రాయి కాదు, రాళ్ళ వర్షం కురిసింది మీ మీద. ఏదో పిల్లలు గోళీలు ఆడుకుంటున్నట్టు విసిరడం కాదు, చంపాలన్న కక్షతో విసిరిన రాయి ఎలా దెబ్బ తగ్గుతుందో చూడండి. ఊహించుకుంటున్నారా? వాళ్ళకు కూడా తగిలింది, వీపులో కూడా తగ్గుతుంది, చేతికి కూడా తగ్గుతుంది, ముఖానికి కూడా తగ్గుతుంది, కుప్పలు రాళ్ళు పడ్డాయి. ఊహించుకున్నారా ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంటుంది? ఒక్క రాయి తగిలితేనే లేవమ్మా, ఒకేసారి గుంపు రాళ్ళు విసిరాడు వాళ్ళు. అన్ని రాళ్ళు విసిరగానే కింద పడిపోయాడు, స్పోర్ట్ పడుతుంది. అన్ని రాళ్ళు విసిరితే మంచి పరిస్థితి ఎలా ఉంటుంది? వెంటనే కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోతే వాళ్ళందరూ అనుకున్నారట, అయిపోయింది, పని అయిపోయింది, మన పని అయిపోయింది అనుకొని చచ్చాడు అనుకొని ఈడ్చుకుంటూ ఊరి బయటకు తీసుకెళ్ళిపోయి అక్కడ పడేసి వచ్చాడు. దెబ్బలు తగిలి రాళ్ళతో కొడుతున్న దెబ్బలు మామూలుగా తగలదు, రక్తాలు కాలిపోయిన దెబ్బలు తగులుతుంటే ఈడ్చుకుంటూ వెళ్ళారట ఆయన. ఈడ్చుకుంటూ వెళ్తే వాళ్ళ కింద వీపంతా రాసుకుపోదు, చర్మం అంతా చెక్కినట్టుగా అయిపోయి అక్కడ ఒక గాయం.